నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరద్వాజుడు భరతునకు ఆయన పరివారమునకు ఆతిథ్యం ఏర్పాటు చేయుట, అందరూ సంతోషపడుట అనే విషయం గురించి తెలుసుకుందాం. భరద్వాజ మహర్షి భరతుణ్ణి సపరివారంగా ఆతిథ్యం స్వీకరించుటకు ఆహ్వానించెను. భరతుడు అంగీకరించెను. అప్పుడు ఆ ముని, ఓ భరత, నీ సైన్యమును దూరంగా ఉంచితివేమి? కారణం ఏమిటి తెలుపుము అని అడగగా, ఓ మహర్షి, మీ ప్రశాంతతకు తపస్సుకు భంగం కలిగించరాదని నేను వారిని దూరంగా ఉంచి నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చాను అని చెప్పగా, భరద్వాజ మహర్షి సైన్యమును ఇచ్చటికి చేర్చుము అని ఆజ్ఞాపించెను. అంతట భరతుడు సైన్యమును ఆశ్రమంలోకి రప్పించెను. భరద్వాజ మహర్షి తపశ్శక్తితో వారికి ఏర్పాట్లు ప్రారంభించెను. గృహ నిర్మాణమునకు సమర్థుడైన విశ్వకర్మను, గాన వినోదాలకే అప్సరసలను, సంగీతమునకు తుంబురుణ్ణి ఆహ్వానించెను. భరద్వాజ మహర్షి మనస్సును ధ్యానింపగా దేవతలందరూ వేరువేరుగా అచ్చటికి వచ్చిరి. భరతుని విడిది చేయడానికి పెద్ద పెద్ద భవనాలు, మండపాలు నిర్మించెను. సైన్యానికి వసతి స్థలాలు సిద్ధపరచెను. సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు చుట్టూ వ్యాపించాయి. సంగీత నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. అది ఒక రాజప్రాసాదంలా కనిపిస్తుంది. ఇక వారి భోజనాలకు రుచికరమైన అన్నం, పాయసం, పండ్లు, పానీయాలు ఏర్పాటు చేశారు. అది దేవతల విందులా అద్భుతంగా ఉంది. భరతుని సైన్యం తృప్తిగా భోజనం చేశారు. ఇక వారి విశ్రాంతి కోసం మంచాలు ఏర్పాటు చేశారు. గుర్రాలకు, ఏనుగులకు ఆహారంగా మంచి మేతను సిద్ధం చేసి వాటి విశ్రాంతికి స్థలాలను ఏర్పాటు చేశాను. భరద్వాజ మహర్షి భరతునికి ఒక రాజభవనంను సిద్ధం చేశాను. భరతుడు అందు ప్రవేశించి ఆ భవన సౌందర్యం చూసి ఆశ్చర్యపడెను. అక్కడ రాజసింహాసనమును, దివ్యమైన ఛత్రము, చామరములను చూచెను. అప్పుడతడు వాటిని శ్రీరామునివిగా భావించి మంత్రులతో కూడి వాటికి ప్రదక్షిణం చేశాను. భరతుడు మంత్రులకు ఏర్పాటు చేసిన ఆసనాన్ని అలంకరించెను. ఈ ఏర్పాట్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భరతుని సైన్యం అందరూ స్వర్గమంటే ఇదే అని చెప్పి, మేము ఇక అయోధ్యకు రాము, అరణ్యములకు వెళ్ళము, మేము ఇక్కడే సర్వసుఖాలు అనుభవిస్తాము. శ్రీరాముడు, భరతుడు ఎక్కడివారు అక్కడ క్షేమంగా ఉందురుగాక అని సంతోషపడిరి. ఈ విధంగా భరతునకు తన పరివారమునకు భరద్వాజ మహర్షి జరిపిన అతిథి సత్కారములు అద్భుతంగా ఉండెను. వారందరూ ఇది నిజమా కలయా అని తలుచుకుంటూ ఆశ్చర్యపడిరి. ఇంత అద్భుతమైన సత్కారం జరిగిన భరతుడు చాలా వినయంగా ఉన్నాడు. ఆడంబరాన్ని ఇష్టపడలేదు. కానీ భరతుని లక్ష్యం ఒక్కటే, రాముణ్ణి అయోధ్యకు తీసుకొని వెళ్ళాలి అని దృఢ సంకల్పం చేశాను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.